సో హాయ్ గైస్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. సో ఈరోజు మీ ముందుకు మంచి ఏ టూల్ అయితే తీసుకొచ్చాను గైస్. అదే హ్యాండ్ టెక్స్ట్ ఏఐ. సో చాలామంది నోట్స్లు కానీ అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ ఫిజికల్గా పెన్తో అయితే రాస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు ఈ మంచి ఏ టూల్ అయితే చెక్ చేయండి. సో ఈ ఏ టూల్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో హ్యాండ్ టెక్స్ట్ ఏఐ అని అయితే టైప్ చేయండి. సో హ్యాండ్ టెక్స్ట్ ఏఐ అనేది టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హ్యాండ్ టెక్స్ట్ ఏఐ అయితే ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చింది గైస్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ అకౌంట్, మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోవాలి. సో ఇక్కడ కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి 5 ఫ్రీ పేజెస్ అయితే ఉంటాయి గైస్. సో మీకు ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ అయితే ఉండిద్ది. సో మీ అసైన్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, లేదంటే అదే టెక్స్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తున్నాను. సో నేను ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేస్తాను. సో మీ అసైన్మెంట్ గురించి ఏమన్నా కావాలన్నా మీరు జెమినైలోకి అయితే వెళ్ళిపోండి. సో గూగుల్ జెమినై అందరికీ తెలుసు కదా. సో గూగుల్ జెమినైలోకి వెళ్ళిన తర్వాత మీ అసైన్మెంట్ ఏదైతే ఉందో సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయండి. సో నేను డిఫాల్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే టైప్ చేస్తున్నాను. సో నేను ఇక్కడైతే చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను గైస్. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా టెక్స్ట్ అయితే వచ్చింది గైస్. సో ఇది నేను కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ రెస్పాన్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ టెక్స్ట్ మొత్తం అయితే కాపీ అయ్యిద్ది. సో కాపీ అయిన తర్వాత మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి ఇక్కడైతే మనం పేస్ట్ అయితే చేసేద్దాం. సో పేస్ట్ చేసిన తర్వాత చూడండి గైస్, మీకు ఎలా వచ్చిందో సేమ్ మనం యాజ్ టీజ్ మనం ఫిజికల్గా పెన్తో ఎలా అయితే రాస్తామో సో అలా అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది గైస్, చూడొచ్చు మీరు. సో నేనేం చేయలేదు, ఇక్కడ ఉన్న టెక్స్ట్ని అదే విధంగా ఇక్కడైతే పేస్ట్ చేశాను. సో మనకి ఇక్కడ ఏదైనా కరెక్షన్స్ కూడా చేసుకోవాలని చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే కరెక్షన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను వాట్ అయితే తీసేసాను. సో మళ్ళీ మీరు రీకరెక్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇది గైస్. సో మనకి 5 పేజెస్ అయితే ఫ్రీగా వస్తాయి గైస్. తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉండిద్ది అనమాట, వన్ టైం యూజ్ అనమాట. సో మీరు ఇదే విధంగా మీ పీడిఎఫ్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే కావాలి. సో ఇలా మీరు ఏ ఫీచర్ యూజ్ చేయాలన్నా మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి గైస్. సో ఇది మీరు బేసిక్గా చూస్తున్నట్టయితే ఇక్కడ
టెక్స్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉంది కదా, సో మీరు లైన్స్లో కావాలంటే ఇక్కడ లైన్స్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. లేదు వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే వైట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇక్కడ మీకు ఫాంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఫాంట్స్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఫాంట్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో ఇలా మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి, మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వచ్చింది గైస్. సో చూస్తున్నారు కదా పక్కన. సో ఇది సేమ్ గైస్, కాకపోతే ఇక్కడ కన్వర్ట్ హ్యాండ్ రైటింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్లో అయితే కనబడిద్ది. సో ఇక్కడ డౌన్లోడ్ యాజ్ జిప్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీకు పీడిఎఫ్ లాగా కావాలంటే సో మీకు సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. సో నేనైతే డౌన్లోడ్ జిప్ అని క్లిక్ చేశాను. సో నాకైతే ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. సో ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో ఇదైతే జిప్ ఫైల్ లాగా అయితే క్రియేట్ అయ్యింది గైస్. సో మాకు ఇలా వద్దనుకుంటే సో ఇంకో ఏ టూల్ అయితే ఉంది, సో అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో అదేంటంటే హ్యాండ్ రైట్ ఏ అనమాట. సో ఈ వెబ్సైట్ కింద ఇంకో వెబ్సైట్ అని ఉంది హ్యాండ్ రైట్ ఏ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగే మీకు ఇక్కడ టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో నేనైతే ఇక్కడ టెక్స్ట్ అయితే పేస్ట్ చేశాను. సో మీకు ఇక్కడ ప్రివ్యూలో చూడొచ్చు మీరు, యాజ్ ఈజ్ మనం పెన్తో ఎలాగైతే రాస్తామో సో అలాగే వచ్చింది. సో మీరైతే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్, ఇదైతే ఫ్రీ అనమాట. సో మీరు ఇక్కడ చూసారా ఫ్రీ అండ్ నో లిమిట్స్ అని ఉంది కదా, సో మీరు ఇది అన్లిమిటెడ్గా అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేద్దాం. సో ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నాకైతే డౌన్లోడ్ అయితే అయింది గైస్. సో ఒకసారి ప్రివ్యూ అయితే చూద్దాము ఎలా వచ్చింది అనేది. సో గైస్ మీరు చూసారు కదా, సో మనం పెన్తో ఎలా అయితే రాస్తామో సో యాజ్ టీజ్ అయితే దింపేసింది గైస్. సో మీరు అసైన్మెంట్స్ రాయాలన్నా, లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాయాలన్నా, లేకపోతే హోంవర్క్స్ రాయాలన్నా సో మీరు ఈ ఏ టూల్ అయితే యూజ్ చేయండి గైస్. సో మీరు చాలా కష్టపడి అయితే రాస్తూ ఉంటారు ఫిజికల్గా పెన్తో, సో హ్యాండ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా సో మీరు ఈ ఏ టూల్ అయితే యూజ్ చేయండి. సో నాకు ఫస్ట్ దానికన్నా సెకండ్ ఏ టూల్ అయితే చాలా నచ్చింది గైస్. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్, సో డెఫినెట్గా వెళ్ళి అయితే చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో గైస్ 1 వీక్ నుంచి వీడియోస్ రావట్లేదంటని చూస్తున్నారా, సో నాకైతే ఈ 1 వీక్ నుంచి కొంచెం వర్క్ అయితే హెవీగా ఉంది. సో అందుకనే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇవాళ నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.